What are curved mirrors? Concave mirror and convex mirrors are known as curved mirrors. How they are made? వాటిని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది గోళాకారంలో ఉండే ఒక గాజు. లెట్ సే ఇట్ ఈస్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ గోళం యొక్క మధ్యలో సెంటర్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాము. లెట్ సే పాయింట్ P, ఏ పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద స్పియర్. స్పియర్ యొక్క సర్కంఫరెన్స్ లో ఒక పాయింట్ P అని మనం అనుకుందాం. సో ద లైన్ జాయినింగ్ P అండ్ C ఈజ్ నోన్ యాజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. సో PC is a radius of curvature. Let us cut at one edge of the sphere. ఒక స్పియర్ యొక్క ఎండ్ కి మనం దీన్ని కట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. If you cut here, we will obtain a curved glass. We will obtain a curved glass like this. So if the curved glass is painted outside, if the curved glass is painted outside and reflecting surface inside, this is known as concave mirror. Same curved glass is painted inside and if the reflecting surface is outer side, then we say this is convex mirror. So these two mirrors are known as curved mirrors, concave mirror and convex mirror. ఇవి కనుక ఆ వంకరగా లేకుండా స్ట్రైట్గా కనుక ఉంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద ప్లేన్ మిర్రర్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం రోజు చూసుకునే అద్దంతో సమానంగా ఉంటాయి ఒకవేళ అవి కరువు లేకపోతే. ఆ కరువు ఉండడం వల్లనే ఇట్ విల్ గెట్ సపరేట్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్, ప్రత్యేకమైన లక్షణాలు వస్తాయి. అవి ప్రత్యేకమైన ఇమేజెస్ ఫామ్ చేస్తాయి. ఆ ఇమేజెస్ ఫామ్ చేయడం బట్టి వాటి ఆధారంగా మనము వేరువేరు సందర్భాల్లో వాటిని వినియోగిస్తాము. So concave mirror and convex mirror, they have got their special features because they are curved. అవి వంకరగా ఉండడం వల్లనే అలాంటి స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయని మనము గమనించాలి. ఆ వంకరగా లేకపోతే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద ప్లేన్ మిర్రర్ అని గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. సే ఇట్ ఈస్ ఎ P, ఇది ది సెంటర్ ఆఫ్ ద మిర్రర్ పోల్, సెంటర్ ఆఫ్ ద మిర్రర్ పోల్. ఐఎమ్ డ్రాయింగ్ ఏ స్ట్రైట్ లైన్ త్రూ పోల్ P. సో నేను ఇంతకుముందు చెప్పాను. సో దిస్ ఈజ్ C, సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో దిస్ ఈజ్ F, ఇట్ ఈస్ ఎ సెంటర్ పాయింట్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ P అండ్ C. P కు C కు మధ్యలో ఉండే పాయింట్ మనము F అంటాము. దిస్ ఈజ్ ఫోకస్. మరో విధంగా చెప్పాలంటే F ఈజ్ ఎ పాయింట్ వేర్ ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ విల్ కోయిన్సైడ్. ఇక్కడ నుంచి వచ్చే ప్యారలల్ బీమ్ ఆఫ్ రే వచ్చి ఇన్సిడెంట్ అయ్యి ఏ పాయింట్ వద్ద అయితే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ మనము ఫోకస్ F అని అంటాము. ఇక్కడ గమనించండి, వీ హ్యావ్ గాట్ 3 రెఫరెన్స్ పాయింట్స్. మనకు 3 రెఫరెన్స్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకటి P పోల్, దట్ ఈస్ సెంటర్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్. F ఫోకస్, దట్ ఈస్ సెంటర్ పాయింట్ ఆఫ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. C, దట్ ఈస్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ 3 పాయింట్స్ మనకు రెఫరెన్స్ పాయింట్స్ వచ్చాయి. ఆ యొక్క రెఫరెన్స్ పాయింట్స్ మీద పెడతాము, అదేవిధంగా రెఫరెన్స్ పాయింట్స్ మధ్యలో పెడతాము. సో ఇక్కడ చూడండి ఎన్ని పాయింట్స్ వస్తాయి మనకు. P కు F కు మధ్యలో, అదేవిధంగా F కు C కు మధ్యలో, అదేవిధంగా C తర్వాత, అదేవిధంగా ఇన్ఫినిటీ. చూడండి ఇప్పుడు మనం అక్కడ నుంచి కనుక వచ్చినట్లయితే మనకు ఒక 6 రెఫరెన్స్ పాయింట్స్ లభించాయి. ఒకటి ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఉన్నప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది దాని యొక్క రే డయాగ్రామ్ గీస్తాం. తర్వాత అటువైపు నుంచి వచ్చేటప్పుడు బియాండ్ C తర్వాత Cకు అవతల ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు అది ఎలాంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుందో మనం రే డయాగ్రామ్ గీస్తాం. తర్వాత ఆన్ C, తర్వాత బిట్వీన్ C అండ్ F, ఆన్ F, బిట్వీన్ P అండ్ F. సో ఈ 6 పొజిషన్లో ఆబ్జెక్ట్ని ఉంచినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడుతుందో దాని యొక్క రే డయాగ్రాము, దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఇవి 6 ఉన్నాయి. 6లో ఏవైనా ఖచ్చితంగా 2 డయాగ్రామ్స్ వచ్చే అవకాశం ఉంది. వీటిని సులభంగా ఎలా గీయాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. గమనించండి, ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు చాలామంది విద్యార్థులకు ఎగ్జాక్ట్గా రాదు, కరెక్ట్గా గీయలేరు. ఎందుకంటే
వారు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. ఆ పొరపాట్లను ఎలా అధిగమించాలా, ఇందులో ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా రావడానికి ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలో అక్కడ ఖచ్చితంగా ఫామ్ కావడానికి ఎలాంటి మెలకువలు పాటించాలా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. కొన్ని మెలకువలు చెప్తారు, గమనించండి. మొట్టమొదట మనం దీన్ని ఎగ్జాక్ట్గా గీయాలి అంటే ఈ కర్వ్ చక్కగా మనము గీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కానీ మీరు కోణమాన్ని లేదా ప్రొట్రాక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొట్రాక్టర్ సాయంతో దాని ఎడ్జ్లో మీరు గీసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ కర్వ్ వచ్చే అవకాశం ఉంది. లేదా బ్యాంగిల్ ఉపయోగించండి. గర్ల్స్ మీరు బ్యాంగిల్ వేసుకుంటారు కాబట్టి గర్ల్స్ ఆ బ్యాంగిల్ తీసి మనము కర్వ్ ఈజీగా గీయవచ్చు. ఈ కర్వ్ ఎగ్జాక్ట్ గీయడానికి ప్రయత్నం చేయండి. అది మొదటి సూచన. రెండవది, మనము ప్రిన్సిపల్ యాక్సిస్ ఏ రే విచ్ ఈస్ గోయింగ్ త్రూ P, F and C ఈజ్ నోన్ యాజ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ని స్ట్రైట్గా గీయాల్సి ఉంటుంది. ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనము స్ట్రైట్గా ఈ విధంగా గీయాలా, ఇలా కానీ గీయకూడదు. ఎగ్జాక్ట్ ఇట్ షుడ్ బి 90 degrees. Exactly it should be 90 degrees to the surface of the mirror or హారిజాంటల్గా మనము ఈ లైన్ని తీసుకోవాలా. ఇది రెండవ మెలకువ అని మీరు గమనించండి. తర్వాత విద్యార్థులు చేసే పొరపాటు ఏమిటంటే ఈ F పాయింట్లు C పాయింట్లు వరకు తోచినంతగా ఎక్కడ పడతారు పెడుతుంటారు. అలా కాకుండా ఈ FCలు ఎగ్జాక్ట్గా మీరు తీసుకోవాలి. స్కేల్ తీసుకొని P నుంచి ఒక 3 సెంటీమీటర్ దూరంలో F పాయింట్ ఐడెంటిఫై చేయండి. F నుంచి మరొక 3 సెంటీమీటర్ దూరంలో C పాయింట్ని ఐడెంటిఫై చేయండి. ఇది చాలా ముఖ్యము. F పాయింట్ C పాయింట్ను ఖచ్చితంగా కొలతలతో తీసుకోవాలా. మీకు తోచినట్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్లయితే మీకు రే డయాగ్రామ్ ఎగ్జాక్ట్గా రాదు అని గమనించండి. తర్వాత సూచన ఏమిటంటే రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇన్సిడెంట్ రే ప్యారలల్గా గీయాలా. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలా. పైన మనం ఇన్సిడెంట్ రేస్ గీసేటప్పుడు కానీ ప్యారలల్గా ఉండాలా. రిఫ్లెక్టెడ్ రే గీసేటప్పుడు కూడా ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా ఉండాలా. దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ఎన్ ఎగ్జాక్ట్ రే డయాగ్రామ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మేషన్ అని గుర్తుంచుకోండి మీరు. సో మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందంటే ఇన్ఫినిటీ దగ్గర ఉందని మనకందరికి తెలుసు. రేస్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ, చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా వీటిని ప్యారలల్ గీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. గమనించండి. వెన్ ద రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ దే ఆర్ ప్యారలల్గా ఉన్నాయంటేనే గుర్తుంచుకోవాలా ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ అని గుర్తుంచుకోవాలి. సో కాన్కేవ్ మిర్రర్ పైన ప్యారలల్ రేస్ ఇన్సిడెంట్ అయినప్పుడు దే రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్ గుండా రిఫ్లెక్ట్ అవుతాయని మనం గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, ఈ రేస్ ఏమైతాయంటే దే రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్. మరి ముఖ్యంగా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు వీటికి యారో మార్క్స్ వేయాలని గుర్తుంచుకోండి. ఇన్సిడెంట్ రేస్, రిఫ్లెక్టెడ్ రేస్. సో వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? Image is formed on F. Image is formed at a point where all the reflected rays are coincide. ఈ మిర్రర్ పైన పడిన రేస్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ వద్ద ఇమేజ్ ఫామ్ అవుతుందని మీరు గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అయిందని రాస్తాం. సో దిస్ ఇస్ ద రే డయాగ్రామ్ ఆఫ్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇప్పుడు దీనికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ రాయాలి. చూడండి, క్యారెక్టరిస్టిక్తో ఇమేజ్ రాసేటప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అయిందో దాన్ని చూసి మనం రాయవచ్చు. సో ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ఎఫ్, ఫోకస్ మీద ఫామ్ అయింది. దట్ ఈస్ పాయింట్ 1. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇమేజ్? దిస్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్. మనము వాటి మధ్య స్క్రీన్ కనుక పెడితే మనము ఇమేజ్ యొక్క ఇమేజ్ మనం పట్టుకోగలం. హెన్స్ ఇట్ ఈజ్ ఏ రియల్ ఇమేజ్. తర్వాత థర్డ్, అది ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. ఆల్ రియల్ ఇమేజ్ ఆర్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇన్వర్టెడ్, తలకిందులుగా ఉంటుంది. ఫోర్త్ వన్, ఇట్ ఈస్ పాయింట్ ఇమేజ్ ఆర్ డిమినిష్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ ద ఇమేజ్ రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ అట్ ఇన్ఫినిటీ అని మీరు గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ రే డయాగ్రామ్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ కెప్ట్
బియాండ్ ద సి. సికు అవతల ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో లెట్స్ టేక్ ఏ క్యాండిల్ విచ్ ఈస్ కెప్ట్ బియాండ్ సి. సో సికి అవతల మనం ఒక ఆబ్జెక్ట్ పెట్టాం, దట్ ఈస్ క్యాండిల్. సో రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో ఒకసారి మనము చూద్దాం. గమనించండి. మొదటిది, ఏ రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ విచ్ రిఫ్లెక్ట్ త్రూ ఎఫ్ అని గుర్తుంచుకోండి. మీరు రే డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఒక మెలకువ ఏమిటంటే ఖచ్చితంగా ఈ రేస్ని మనము ప్యారలల్ గానే ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది అని గుర్తుంచుకోండి. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఇస్ రిఫ్లెక్ట్స్ త్రూ ఎఫ్. సో దిస్ ఈస్ రే 1. Again, when the ray which is incident through F, which will be reflected parallel to the principal axis. Principal axis కి parallel గా ఉంటుంది. ఈ రే గీసినప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గానే ఉండాలా. ఇన్సిడెంట్ రే కూడా ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండాలా. అప్పుడు ఎగ్జాక్ట్ మనకి ఇమేజ్ ఫార్మేషన్ అనేది వస్తుందని గమనించండి. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ద పాయింట్ వేర్ టూ రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ కోయిన్సైడెడ్. సో ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ పొజిషన్ లో మనకు ఉంటుంది. అయిపోయింది, మనకు రే డయాగ్రామ్ గీసాం. వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. లెట్స్ రైట్ ద ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్. సో మొదటిది వచ్చేసి పొజిషన్ రాయాలి. ఎక్కడ ఏర్పడింది? వేర్ ఇస్ ఇమేజ్ ఫార్మ్డ్. మీరు చూడండి, ఈ రెండు కోయిన్సైడ్ అయిన దగ్గర ఇమేజ్ ఏర్పడింది. దాన్ని చూస్తూనే మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి. ఎక్కడ ఏర్పడింది? ఇమేజ్ ఫార్మ్డ్ between F and C. Image is formed between F and C. So second characteristics, image is real image. So మనం దాన్ని తెర మీద పట్టుకోగలం కాబట్టి ఈ రియల్ ఇమేజ్. సో థర్డ్ పాయింట్ చూడండి ఎలా ఉంది ఇమేజ్. అది ఇట్ ఈస్ స్మాల్ ఇమేజ్, చిన్నగా ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ కంటే చిన్న సైజ్ ఉంది కాబట్టి స్మాల్ ఇమేజ్ లేదా డిమినిష్డ్ ఇమేజ్. నాలుగోది ఎలా ఉంది అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్, తల కిందులుగా అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో అయిపోయింది మనకు. సో వీ హ్యావ్ డ్రాన్ ద రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ బియాండ్ ద సి అండ్ ద క్యారెక్టరిస్టిక్స్. ఇది అని గమనించండి. థర్డ్ డయాగ్రామ్ రాసాము. వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ కెప్ట్ ఆన్ సి. సి మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో ఒకసారి రే డయాగ్రామ్ చూద్దాం. సో లెట్స్ కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ సి. సి మీద మనము ఆబ్జెక్ట్ ని ఈ విధంగా క్యాండిల్ ని ఉంచాము. సో ఇంతకుముందు రాసిన రెండే మనం రేస్ గీయాల్సి ఉంటుంది. ఒకటి రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, రెండవది రే ఇన్సిడెంట్ త్రూ ఎఫ్ అనే రెండు డయాగ్రామ్. సో మొదటిది గీయండి. సో దిస్ ఇస్ ద రే ఇన్సిడెంట్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మీరు ప్యారలల్ ఉండేటట్లు చూసుకోండి. సో ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ఎఫ్. ఎఫ్ గుండా వెళుతుందని గుర్తుంచుకోండి. రెండవది ద రే ఇన్సిడెంట్ త్రూ ద ఫోకస్ విచ్ రిఫ్లెక్ట్స్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఎఫ్ నుంచి ఎఫ్ గుండా వచ్చిన రే ప్యారలల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఇమేజ్, వేర్ ఇస్ ద ఇమేజ్ ఫార్మ్డ్. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆ పాయింట్ కి మనం దగ్గర ఈ విధంగా ఇమేజ్ ఇన్వర్టెడ్ గా ఇస్తాం. చూడండి లెట్స్. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ది ఇమేజ్ వెన్ ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ ద సి. సి మీద ఉంచినప్పుడు రే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ రాయండి అని చూడండి. మీరు క్యారెక్టరిస్టిక్స్ రాసేటప్పుడు ఒక విషయం గమనించండి. సో ఈ కింద ఏర్పడిన ఇమేజ్ ని బేస్ చేసుకుని చూస్తూనే మీరు రాయండి. వేర్ ఈస్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఆన్ సి. సి మీదనే ఏర్పడింది. సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? సేమ్ సైజ్ ఇమేజ్. చూడండి దానికి ఈ ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ కూడా అంతే ఉంది కాబట్టి సేమ్ సైజ్. సో మూడోది ఎలా ఉంది? అది ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ ఇమేజ్. తర్వాత రియల్ ఇమేజ్. దీన్ని మనం పెరగ పట్టుకోం కాబట్టి రియల్ ఇమేజ్ అని రాసేపోయింది. సో దిస్ ఈజ్ ఓవర్. దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఆన్ సి. సి మీద ఉంచినప్పుడు రే డయాగ్రామ్ ఇలా ఉంటుందని గమనించండి. సో మరొక డయాగ్రామ్ చూడండి. ఇప్పుడు అక్కడ నుంచి వస్తున్నాం కదా మనము. సో ఇన్ఫినిట్ అయిపోయింది, బియాండ్ సి అయిపోయింది, సి అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్? చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్? ఎస్. సో వి నీడ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్.
ఎఫ్కు సికు మధ్యలో మనము ఆబ్జెక్ట్ని ఉంచాలా. చూడండి, సో వీఆర్ ప్లేసింగ్ ఆబ్జెక్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఇప్పుడు రే డయాగ్రామ్స్ ఎలా ఉందో చూద్దాము. సో యాజ్ యూజువల్ చెప్పండి, ఏ డయాగ్రామ్కి వెళ్ళి మనం ఏ రే గీయాలి ముందు ఫస్ట్ చూడండి. ఇప్పుడు ఏ రే గీయాలి మనం ఫస్ట్. సో వీ నీడ్ టు డ్రా ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఎలా వెళ్తుంది ఇది? ఇట్ రిఫ్లెక్ట్స్ త్రూ ఎఫ్ గుండా వెళుతుందని గుర్తుంచుకోండి. అగైన్ అనదర్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఎఫ్ గుండా వెళ్ళి ఎలా అవుతుంది? ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. చూడండి ఎక్కడ ఏర్పడింది? ద పాయింట్ వేర్ ద ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్స్, ఇక్కడ మనకు ఇమేజ్ ఏర్పడిందని గుర్తుంచుకోండి. సో ఎక్కడ ఏర్పడింది చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. అదే మీరు రాండి, క్యాషిక్స్ రాండి. మూటది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. తర్వాత దాని క్యాషిక్స్ రాండి ఎలా ఉంది చూడు డయాగ్రాము. సో సిన్స్ ఇట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్ మీద పట్టుకోగలం కాబట్టి సో ఇట్ ఈస్ రియల్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది ఇమేజ్. ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ ఎంతో చూడండి. ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎన్లార్జ్డ్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది, అది తల కిందులుగా ఉంది కదా. సో ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. సో దిస్ ఇస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఇస్ కెప్ట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అని గుర్తుంచుకోండి. ఇప్పుడు చూడండి, సో వీ నీడ్ టు కీప్ ద ఆబ్జెక్ట్ ఆన్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో ఐఎమ్ డ్రాయింగ్ ఆబ్జెక్ట్ ఆన్ ఎఫ్ మీద ఆబ్జెక్ట్ పెట్టాను సేమ్ ఇంత ముందే. సో మనం రెండే రేస్ గీయాలా, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, రే ఫోకసింగ్ త్రూ, సో రే ఇన్సిడెంటింగ్ త్రూ ఎఫ్. సో మొదట మనము రే గీద్దాము ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో మనకు తెలుసు విచ్ గోస్ త్రూ ఎఫ్ గుండా వెళ్తుందని. సో రెండోది గమనించండి, మనం ఫోకస్ కూడా రేని రాయలేం, గీయలేం ఇలా. కాబట్టి ఎందుకంటే ఆబ్జెక్ట్ దాని మీదే ఉంచాం. ఇంకో రే తీసుకోవచ్చు మనం, ఏది? ఎఫ్ నుంచి వచ్చే రే. దీన్ని ఈ విధంగా గీయాల్సి ఉంటుంది. ఈ విధంగా సి గుండా వెళ్ళే రే వచ్చేసి నార్మల్ లైన్. సిన్స్ ఇట్ ఈస్ ఎ నార్మల్ లైన్ ఇట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ డైరెక్షన్. అదే డైరెక్షన్ లో అది వెళుతుంది. ఈ విధంగా ఇన్సిడెంట్ ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది ఈ విధంగా ఇన్సిడెంట్ ఇది ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, సో దీస్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్ రేస్ కాబట్టి దే నెవర్ కోయిన్సైడ్. ఇక్కడ కూడా అవి రెండు కలుసుకోవు. కాబట్టి ఇది ఇమేజ్ ఇన్ఫినిటీ దగ్గర ఎక్కడో ఏర్పరుస్తుందని మనము గుర్తుంచుకోవాలి. చూడండి, ఇన్ఫినిటీ వద్ద పెట్టినప్పుడు ఇమేజ్ ఎఫ్ దగ్గర ఏర్పడింది, ఎఫ్ దగ్గర పెట్టినప్పుడు ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. సో ఇమేజ్ క్యారెక్టరిస్టిక్ రాసినట్లయితే మనము ఇన్ఫినిటీ, ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో దీన్ని తెర మీద పట్టుకోవచ్చు కనుక రియల్ ఇమేజ్. మూడవది, సో రియల్ ఇమేజ్ ఈజ్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్ చెప్పాం, ఇన్వర్టెడ్ ఇమేజ్. నాలుగోది ఇట్ ఈజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్, చాలా పెద్దగా ఏర్పడుతుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని గుర్తుంచుకోండి. సో ఈ రే డయాగ్రామ్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఒక రే ప్యారల్గా వెళ్ళేది ఎఫ్ గుండా వెళుతుంది. రెండవ రే మనము త్రూ ఎఫ్ గీయడానికి అవకాశం లేదు కాబట్టి సో ఏ రే విచ్ ఇన్సిడెంట్ ఆన్ ద నార్మల్ లైన్ కూడా ఇన్సిడెంట్ అయ్యే రే విచ్ గోస్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. నార్మల్ లైన్ కాబట్టి సేమ్ డైరెక్షన్లో వెళుతుంది, రిఫ్లెక్ట్ అవుతుందని గమనించండి. సో ఈ రెండు రిఫ్లెక్టెడ్ రేస్ ఎక్కడ కూడా కలుసుకోవడానికి అవకాశము లేదు కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర ఏర్పడుతుందని గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కెప్ట్ ఆన్ ఎఫ్. ఇప్పుడు గమనించండి చివరి డయాగ్రాము, ఇది కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి, ఇది లాస్ట్ రిఫరెన్స్ పాయింట్ ఇది. సో ఆబ్జెక్ట్ను ఎఫ్కు పికు మధ్యలో పెట్టినప్పుడు, సో మనం ఆబ్జెక్ట్ని ఈ విధంగా ఉంచుతున్నాను ఇక్కడ. సో లెట్స్ డ్రా ద రే డయాగ్రామ్. సో వీ హ్యావ్ ప్లేస్డ్ ద ఆబ్జెక్ట్ బిట్వీన్ పి అండ్ ఎఫ్. మొదటిది ఏ రే గీయాలో చెప్పండి. సో ఇన్సిడెంటింగ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్.
A ray incident parallel to the principal axis which goes through F గుండా వెళుతుందని మనకు తెలుసు. రెండవ రే విచ్ ఈస్ గోయింగ్ త్రూ సి నుంచి వెళ్ళే రేని చూద్దాం మనం. రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఇంటూ ద సేమ్ డైరెక్షన్, అదే డైరెక్షన్ లో మనకు వెళ్తుందని తెలుసు. చూడండి ఇవి ఎలా ఉన్నాయి, ఈ రెండు రేసు దే ఆర్ డైవర్జింగ్ రేస్, ఇవి డైవర్జ్ అవుతున్నాయి అంటే ఇక్కడ వెనక కన్వర్జ్ అవుతాయని మనం గుర్తుంచుకోవాలా. సో ఇక్కడ రేస్ని గమనించండి, ఈ రేస్ని మనం కనుక ఈ రిఫ్లెక్టెడ్ రే వెనక పొడిగిస్తే మీరు గమనించాలా, ఈ స్ట్రైట్ లైన్ స్కేల్ పెట్టి మీరు స్ట్రైట్ లైన్ ఇదే విధంగా పొడిగించాల్సి ఉంటుంది. చూడండి ఈ రెండు రేస్ రిఫ్లెక్టెడ్ డైవర్జ్ అయ్యానంటే దే ఆర్ కన్వర్జింగ్ సమ్వేర్, ఎక్కడో దగ్గర కలుసుకుంటున్నాయని మనకు తెలుస్తుంది. అవి ఆ రెండు రేస్ని మనం ఈ విధంగా కలిపితే ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏర్పడింది అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో హియర్ ఈజ్ ఇమేజ్ ఫార్మ్డ్. సో ఈ విధంగా ఇమేజ్ ఫామ్ అవుతుందని గుర్తుంచుకోండి. సో దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం రాసినట్లయితే, సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P and F. దీనికి రే డయాగ్రామ్ గీసినట్లయితే చూడండి, ఇది ఇన్సైడ్ ద మిర్రర్ లోపల ఏర్పడింది కాబట్టి వర్చువల్ ఇమేజ్. ఎక్కడ ఏర్పడింది? ఇన్సైడ్ ద మిర్రర్. ఇది ఎలాంటిది ఇమేజ్? మనం ఎక్కడ తెర మీద పట్టుకోవడానికి అవకాశం లేదు, లోపల ఏర్పడింది కాబట్టి దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్. సో మూడవది ఎలా ఉంది ఇది ఇమేజ్? ఎరెక్ట్ ఇమేజ్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్. సో ఇదొక్కటే మనకు స్పెషల్ కేసు, మిగిలిన అన్ని కూడా రియల్ ఇమేజే. ఇది ఎరెక్ట్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఎలా ఉంది ఇమేజ్? ఆబ్జెక్ట్ చిన్నగా ఉంది, ఇమేజ్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ ఇమేజ్. గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఎ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ P and F. దిస్ ఈజ్ వర్చువల్ ఇమేజ్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని మీరు గుర్తుంచుకోండి. ఈ రే డయాగ్రామ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్ని గుర్తించినట్లయితే మనకు 13వ ప్రశ్న కూడా లైట్ నుంచే వస్తుంది, అది ఇన్ఫర్మేషన్ క్వశ్చన్. అక్కడ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. ఆబ్జెక్ట్ ఏ ప్లేస్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతుంది, దానికి క్యారెక్టరిస్టిక్స్ అనే టేబుల్ గుర్తుంచుకోగలిగితే మనకు అక్కడ కూడా ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. ఇది రే డయాగ్రామ్కి ఉపయోగపడుతుంది, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఈ 6 డయాగ్రామ్స్లో ఎనీ 2 డయాగ్రామ్స్ మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అయితే కాన్కేవ్ మిర్రర్ సంబంధించి 2 డయాగ్రామ్ ఇస్తాడు, లేదా కాన్వెక్స్ సంబంధించి 2 డయాగ్రామ్స్ ఇస్తాడు అని మనం గుర్తుంచుకోవాలా. డయాగ్రామ్ సంబంధించి ఇంతవరకు మనము కాన్కేవ్ మిర్రర్ రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూసాం. ఇప్పుడు కాన్వెక్స్ లెన్స్, బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో చూద్దాం. ముందుగా వాట్ ఈజ్ లెన్స్? లెన్స్ ఈజ్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ having at least one curved surface, having one curved refractive surface is known as lens. మనము 2 రకాల లెన్స్ గురించి చదువుతాము. ఒకటి బై కాన్వెక్స్ లెన్స్, రెండవది బై కాన్కేవ్ లెన్స్. ఈ విషయాలు గమనించండి. సో ముందుగా మనకు రే డయాగ్రామ్ వచ్చేది మాత్రం ఖచ్చితంగా బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి రే డయాగ్రామ్స్ వస్తాయి. దానికి సంబంధించి రే డయాగ్రామ్ బై కాన్వెక్స్ లెన్స్ ముందు 6 పొజిషన్లో రే డయాగ్రామ్ పెట్టవచ్చు. మనము ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏమి అనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో బై కాన్వెక్స్ లెన్స్ సంబంధించి మనము కొన్ని ముఖ్యమైన విషయాలు ముందుగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దిస్ ఈజ్ బై కాన్వెక్స్ లెన్స్. దిస్ ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద లెన్స్ is known as optic center, that is O. A ray which is passing through the optic center O is known as principal axis. So principal axis అని అంటాం. So when incident rays are coming from object, when they refract through the lens, all the refracted rays are coincide at a point known as focus, that is F1 అంటాం. అటువైపు నుంచి ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ప్యారలల్ బీమ్ ఆఫ్ రే, ఆల్ దే రిఫ్రాక్ట్
and focus on F. So that is F1. Curvature is known as 2F1. So this is known as 2F1. అలాగే ఇటు సర్ఫేస్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇన్సిడెంట్ అయితే ఇక్కడ మనకు F2 ఏర్పడుతుంది. ఓకు ఎఫ్కు ఎంత ఉంటుందో దానికి డబులే 2F1, 2F2. ఒకసారి గమనించండి, ఆప్టిక్ సెంటర్ O, F1, O నుంచి F1కి ఎంత దూరం ఉంటుందో దానికి డబుల్ 2F1. అలాగే ఆప్టిక్ సెంటర్ నుంచి యువత వైపు F2, O నుంచి F2కి ఎంత ఉందో సేమ్ దానికి అంత డబుల్ ఉంటుంది 2F2 దగ్గర. సో మనకు ఈ విధంగా రిఫరెన్స్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగినది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎన్ని పొజిషన్లో మనం పెట్టవాలో చూద్దాం ఈ రిఫరెన్స్ పాయింట్స్ ఆధారంగా. సో ఇటువైపు నుంచి మనం కనుక వచ్చినట్లయితే ఆబ్జెక్ట్ను రెఫరెన్స్ పాయింట్ మీద ఉంచుతాము లేదా రెఫరెన్స్ పాయింట్ మధ్యలో ఉంచుతాం. మనం ఇటువైపు నుంచి వస్తే గమనించండి, వి ప్లేస్ ద ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. రెండో పాయింట్ పొజిషన్ బియాండ్ 2F1, ఆన్ 2F1, బిట్వీన్ 2F1 అండ్ F1, ఆన్ F1, బిట్వీన్ F1 అండ్ O. సో ఈ 6 పొజిషన్లో మనము ఆబ్జెక్ట్ని ఉంచుతాం అనమాట. సో ఇప్పుడు రే డయాగ్రామ్ ఎలా గీయాలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు చాలామంది విద్యార్థులు తప్పులు చేస్తుంటారు. వాళ్ళు రే డయాగ్రామ్ గీసిన తర్వాత ఎగ్జాక్ట్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడాలో అక్కడ ఏర్పడదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఈ రే డయాగ్రామ్ ఖచ్చితంగా ఎలాంటి తప్పులు లేకుండా 100% పర్ఫెక్ట్గా రావాలంటే కొన్ని మెలకువలు పాటించాలా. వాటిని నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీరు ఫాలో కాండి, మీకు ఖచ్చితంగా 100% రే డయాగ్రామ్ ఖచ్చితంగా వస్తుంది. ముందుగా మనం చేయాల్సింది ఏమంటే, మధ్యలో మనము కాన్వెక్స్ లెన్స్ డ్రా చేసుకోవాలా. మధ్యలో ఆప్టిక్ సెంటర్ ఓను ఐడెంటిఫై చేయాలా. తర్వాత ఆప్టిక్ సెంటర్ గుండా ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ రేను, ప్రిన్సిపల్ యాక్సిస్ని మనము హారిజంటల్గా ఖచ్చితంగా గీసుకోవాలి. అది పై వైపు కానీ కింది వైపు కానీ ఉండకుండా ఎగ్జాక్ట్లీ ఇట్ షుడ్ బి హారిజంటల్ టు ద సర్ఫేస్కి హారిజంటల్గా ఉండేటట్లుగా మనం గీసుకోవాలి. అది మీరు ఖచ్చితంగా పాటించాలి. తర్వాత మనము ఈ పాయింట్ని రెఫరెన్స్ పాయింట్స్ పెట్టుకుంటున్నప్పుడు F1, F2, 2F1 గీసేటప్పుడు ఖచ్చితంగా కొలతలతో మనం గీయాలి. ఆప్టిక్ సెంటర్ O నుంచి ఖచ్చితంగా ఒక 3 సెంటీమీటర్ దూరంలో F1 పెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్ నుంచి 6 సెంటీమీటర్ దూరంలో 2F1 పెట్టుకోండి. ఖచ్చితంగా ఇది మీరు కొలతలతో పెట్టుకోవాలా. మీకు తోచినట్లు పెట్టుకున్నట్లయితే రే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా రాదు, ఇమేజ్ ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఏర్పడదు అని గుర్తించండి. అలాగే ఇటువైపు ఆప్టిక్ సెంటర్ నుంచి ఒక 3 సెంటీమీటర్ దూరంలో F2, అక్కడ నుంచి మరొక 3 సెంటీమీటర్ దూరంలో 2F2, అంటే O నుంచి 2F2కు 6 సెంటీమీటర్ ఉండేటట్లుగా మీరు డిస్టెన్స్ని కొలిచి పెట్టుకోండి. ఇవి ఖచ్చితంగా కొలతలు తీసుకునే మీరు పాయింట్స్ని గుర్తుంచుకోవాలా, లేకపోతే రే డయాగ్రామ్ ఏర్పడదు అని గుర్తుంచుకోండి. తర్వాత మనం ఇన్సిడెంట్ రే గీసేటప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ ఖచ్చితంగా ప్యారలల్గానే ఉండాలా. మీరు చూసుకొని స్కేల్తో ఖచ్చితంగా ఈ రే డయాగ్రామ్స్ అన్నీ కూడా స్కేల్తోనే గీయాలా. మీరు ఊరికే చేతితో అలా గీసినట్లయితే రే డయాగ్రామ్ ఖచ్చితంగా తప్పు అవుతుంది. కాబట్టి స్కేల్తో ఉపయోగించే మీరు గీయాలా. సో ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన మెలకువలు. సో లెట్ us డ్రా వన్ బై వన్ how the images are formed when object is placed in front of the convex lens. So first one, when object is placed at infinity. Infinity దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు రే డయాగ్రామ్ ఎలా ఉంటుందో చూద్దాం. మనకు తెలుసు, when object is placed at infinity, the rays are coming parallel to the principal axis. ఆబ్జెక్ట్ నుంచి parallel గా వస్తాయని గమనించండి. చూడండి, సో ప్యారలల్ రేస్ వస్తున్నాయంటే ఇట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ. వెన్ ఇన్సిడెంట్ రేస్ ఆర్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, దే రిఫ్రాక్ట్ త్రూ ఫోకస్. గమనించండి,
All the rays are coincided at point F2, that is focus, where image is formed. So now let us write the characteristic of the image which is formed on F2. So F2 మీద మనకు image form అయింది, దాని characteristics రాద్దాం. Image is formed on F2. On F2. రెండవది image is real if we place a screen on the position F2, we can hold it on the screen, so it is real image. Real image. Third one, the image is inverted. తలకిందులుగా ఉంటుంది, మనము చూసినట్లయితే inverted. నాలుగోది diminished image or point sized image is formed. చిన్నగా ఏర్పడుతుంది, అది పాయింట్ సైజ్ లో diminished image అని రాస్తాం. So this is a ray diagram for object when placed at infinity. Image is formed on F2. So these are the characteristics. Let's see second diagram. When object is placed beyond 2F1. Infinity తర్వాత మనం ఎక్కడ పెట్టాలి ఆబ్జెక్ట్ ని? Beyond 2F1. 2F1 కు అవతల ఉంచాలి. So now I am drawing object బియాండ్ 2F1. సో మనం రెండే రేస్ గీయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకటి ఏ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారల్ గా వచ్చేది గోస్ త్రూ F2. సెకండ్ రే ద రే గోయింగ్ త్రూ O, ఇట్ గోస్ స్ట్రైట్ అవే అని గుర్తుంచుకోండి. సో లెట్స్ డ్రా ద డయాగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు డ్రా ఎన్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇట్ రిఫ్రాక్ట్స్ టు F. The second ray which is incident through O, which goes undeviated. So image is formed. చూడండి ఎక్కడ image form అయింది? Image is pointed at a point where two refracted rays are coincided. So here is image formed where we draw image. చూడండి image is formed between F2 and 2F2. సో ఆ ఇమేజ్ చూస్తూ మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, ఎలా ఉంది అనే దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి. చూడండి మొదటిది, వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 and 2F2. హౌ ఈజ్ ద ఇమేజ్? సిన్స్ ఇట్ ఈస్ హోల్డ్ ఆన్ ద స్క్రీన్, ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. మూడవది, హౌ ఈజ్ ద ఇమేజ్? ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్. చివరిది, ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్. చూడండి ఆబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంది, ఇమేజ్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ డిమినిష్డ్ ఇమేజ్ అంటాం. సో దిస్ ఈస్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బియాండ్ 2F1. ఇమేజ్ ఈజ్ ఫార్మ్ బిట్వీన్ F2 అండ్ 2F2. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్. మీరు ఆ పాయింట్ చక్కగా గుర్తుంచుకోవడము, ఆ డిస్టెన్స్ చక్కగా మెజర్ చేసుకోవడము, ఈ రేస్ కనుక ప్యారలల్ గీయడం చేసినట్లయితే ఎగ్జాక్ట్గా మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ కావాలో అక్కడ ఫామ్ అవుతుంది. లెట్స్ సీ థర్డ్ డయాగ్రామ్. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2F1. చూడండి ఇప్పుడు ఎక్కడ పెట్టాలి మనం ఆబ్జెక్ట్ని? సో బియాండ్ 2F1 తర్వాత ఇప్పుడు ఆన్ 2F మీద ఉంచాలా. సో ఐఎమ్ డ్రాయింగ్ ద క్యాండిల్ ఆన్ 2F1. మనము రెండు రేస్ని గీయాల్సి ఉంటుంది. ఒకటి ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సెకండ్ వన్ a ray which is passing through O. Let's draw the ray diagram. A ray parallel to the principal axis go through, refracts through F2. అలాగే a ray which incident through F, it go undeviated. సో మనం గీసేటప్పుడు చూడండి ఆరో మార్క్స్ కూడా మనం ఖచ్చితంగా గీయాల్సి ఉంటుంది. సో వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ అ పాయింట్ వేర్ టూ రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ కోయిన్సైడెడ్. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో అక్కడ మనము ఆ ఇమేజ్ని గీస్తాం ఈ విధంగా. చూడండి ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 2F2. వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ 2F1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2F2. సో ఆ ఇమేజ్ చూస్తూ మనము క్యారెక్టరిస్టిక్స్ గీయాలా.
సో మొదటిది వేర్ ఈజ్ ద పొజిషన్, ఎక్కడ ఏర్పడింది చూడండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ 2f2. సో సెకండ్ వన్, ఇట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్, సిన్స్ it can be hold on the screen, it is a real image. So third one, so the image is inverted, తలకిందులుగా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఫోర్త్ వన్, ఇమేజ్ ఈజ్ సేమ్ యాజ్ ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎంత ఉందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఏర్పడిందని మనము గుర్తించాలా. సో దిస్ ఈజ్ ద రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఆన్ 2f1, image is formed on the 2f2, same size image. So these are the characteristics. సో నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి చెప్పండి ఆబ్జెక్ట్ ని. సో ఆన్ 2f1 తర్వాత నెక్స్ట్ రిఫరెన్స్ పాయింట్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఈ రెండింటి మధ్య మనము ఆబ్జెక్ట్ ఉంచాలి. సో డ్రా ద డయాగ్రామ్ బిట్వీన్ 2f1 అండ్ f1. సో ఇంతకుముందు మరి యాజువల్ గా వి డ్రా 2 rays. A ray parallel to the principal axis goes through F. Next ray, a ray which is incident through O go undeviated. చూడండి, so where is the two refracted rays are coincided? So here the two refracted rays are coincided. So here is the image formed. గమనించండి, సో ఎక్కడ ఏర్పడింది, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ 2f1 అండ్ f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f2. బియాండ్ 2f2 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బిట్వీన్ 2f1 అండ్ f1 ఏర్పడింది. బిట్వీన్ 2f1 అండ్ f1 మీద ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు బియాండ్ 2f2 అనేది ఏర్పడిందని గుర్తుంచుకోండి. సో ఇమేజ్ చూస్తూ మనం క్యారెక్టరిస్టిక్స్ రాద్దాం. సో వేర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బియాండ్ 2f2. రెండవది, సో రియల్ ఇమేజ్ దట్ కెన్ బి హోల్డ్ ఆన్ ద స్క్రీన్, రియల్ ఇమేజ్. థర్డ్, ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. చివరిది, ఇట్ ఈస్ ఎన్లార్జ్ ఇమేజ్. చూడండి, మీరు ఆబ్జెక్ట్ చూడండి ఎంత సైజులో ఉంది, ఇమేజ్ చూడండి ఎంత సైజులో ఉంది, ఆబ్జెక్ట్ కంటే చాలా పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ placed between 2f1 and f1, image is formed beyond 2f2. These are the characteristics. So next diagram చూడండి, when object is placed on f1. So let's draw an object on f1. So ఇంతకుముందు చెప్పినట్లు, so we need to draw 2 rays, a ray parallel to the principal axis and a ray incident on O. A ray which is incident parallel to the principal axis, it refracts through F. Another ray which incident through O, it go undeviated. చూడండి, ఈ రెండు రేస్ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడైనా ఖండించుకున్నాయా? నో, దే ఆర్ నాట్ కోయిన్సైడింగ్ అట్ ఎనీవేర్. సో దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ, అనంత దూరంలో ఇమేజ్ ఏర్పడుతుందని మనం చెప్తాం. ఇక్కడ గమనించండి, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిటీ, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ f2. When object is placed on f1, image is formed at infinity. So reverse is also possible అని మీరు గుర్తుంచుకోండి. సో దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం చెప్పాల్సి వచ్చినట్లయితే ఇమేజ్ ఇన్ఫినిటీ వరకు ఏర్పడుతుంది. సో ఇమేజ్ మనము తెర మీద పట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ రియల్ ఇమేజ్. సో మూడవది, ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్ ఇమేజ్, చాలా దూరంగా ఏర్పడుతుంది, పెద్దగా ఏర్పడుతుంది కాబట్టి ఎన్లార్జ్ ఇమేజ్. సో నాలుగోది, ఇట్ ఈస్ ఏ ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ కాబట్టి ఇది తలకిందులుగా ఉంటుంది, ఇన్వర్టెడ్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ రే డయాగ్రామ్ ఫర్ ఆబ్జెక్ట్ వెన్ ప్లేస్డ్ ఆన్ f1, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్, గుర్తుంచుకోండి. సో ఇక్కడ గమనించండి, చివరి డయాగ్రాము, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ f1 అండ్ O. సో లెట్స్ డ్రా ద ఆబ్జెక్ట్. So the object is placed between f1 and O. So we need to draw 2 rays. A ray which is parallel to the principal axis refracts through f2. A ray which is passing through optic center O, it will go undeviated.
చూడండి ఈ రెండు రేస్ ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఖండించుకునే అవకాశం ఉందా? నో. సో దే ఆర్ డైవర్జింగ్ రేస్. రెండు కూడా డైవర్జెంట్ రేస్, ఎక్కడ కలుసుకునే అవకాశం లేదు. సో ఇఫ్ దే ఆర్ డైవర్జెంట్ డెఫినెట్లీ దే ఆర్ కమింగ్ కోయిన్సైడ్ ఫ్రమ్ సమ్వేర్. ఎక్కడి నుంచో ఖండించుకుని వస్తాయని మనకు అర్థమవుతుంది. కాబట్టి వి ఎక్స్టెండ్ ద రేస్ అట్ బ్యాక్ సైడ్లో వారి రేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తాం. ఈ రేస్ని ఎక్స్టెండ్ చేసి గమనించండి. ఈ రేకు స్ట్రైట్ లైన్ అలాగే ఉండాలా, ఇది కూడా అలాగే. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో మనం రెండు రేస్ని ఎక్స్టెండ్ చేసాము, ఇక్కడ నుంచే రేస్ వస్తున్నాయని అర్థం. ఈ రెండు రేస్ లెక్క కోయిన్సైడ్ అయిన దగ్గర అక్కడ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సో హియర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్. సో ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనం రాద్దాము. వెర్ ఈజ్ ద ఇమేజ్ ఫార్మ్డ్? సో ఆబ్జెక్ట్ సైజే మన ఇమేజ్ ఫార్మ్ అయినా రాస్తాం. ఆబ్జెక్ట్ సైడ్. సో ఇట్ ఈస్ ఏ వర్చువల్ ఇమేజ్. మనం ఎక్కడ తెర మీద ఎక్కడ పట్టుకోము దీన్ని. సో ఇట్ అపియర్స్ ఇన్సైడ్ ద లెన్స్ సైడ్ లోపల కనిపిస్తుంది మనకు. సో వర్చువల్ ఇమేజ్. చూడండి ఎలా ఉంది ఇమేజ్? ఎరెక్ట్, నిలువుగా ఉంది కాబట్టి ఎరెక్ట్ ఇమేజ్. నాలుగవది, ఇది చాలా పెద్దగా ఉంది. ఆబ్జెక్ట్ చూడండి చిన్నగా ఉంది, ఇమేజ్ చాలా పెద్దగా ఉంది. సెన్స్ ఇట్ ఈస్ ఏ ఎన్లార్జ్డ్ ఇమేజ్. సో దిస్ ఈస్ a ray diagram for object when it is placed between F1 and O in front of the convex lens. Image is formed at the object side. Enlarged image, erect image, virtual image. So these are the ray diagrams. ఈ రే డయాగ్రామ్ గీసేటప్పుడు ఖచ్చితంగా మీరు పాయింట్స్ని కొలిచి, స్కేల్తో కొలిచి 3 సెంటీమీటర్లు పెట్టుకొని కొలిచి పాయింట్స్ బిందులు గుర్చుకోవట్లేదు, మీరు చక్కగా డయాగ్రామ్ వస్తుంది. అదేవిధంగా రేస్ గీసేటప్పుడు స్కేల్తో ఖచ్చితంగా ప్యారల్గా ఉండేటట్లు, స్ట్రైట్గా ఉండేటట్లు మీరు గీసినట్లయితే రే డయాగ్రామ్స్ తప్పు లేకుండా 100% ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఆబ్జెక్ట్ని చూస్తూ అది ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకుని మీరు క్యారెక్టరిస్టిక్స్ రాయండి, మీకు సులభంగా వస్తుంది.